brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గుంటూరు పీఠం టీడీపీదే. మేయర్గా ఎన్నికైన కోవెలమూడి రవీంద్ర అనుకూలంగా 34 ఓట్లు. అటు కుప్పం ఇటు తుని మున్సిపాలిటీలపై ఎగిరిన టీడీపీ జెండా. కొన్నాళ్ల ఉత్కంఠకు తెర. మే 2న మోదీ వస్తున్నారు. మళ్లీ అమరావతి పనులు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత తెచ్చామన్న సీఎం. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారు. స్పీచ్ లో క్లారిటీ లేదట సీఎం రేవంత్ రెడ్డి. ధరణి రైతుల పాలిట గుదిబండ. బడాబాబులకే లాభం జరిగింది. భూభారతితో మేలన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ దోపిడీ. ఇరిగేషన్ ను సర్వనాశనం చేశారు. ఓర్వలేకే కేసీఆర్ విమర్శలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం. అధికారంలోకి వస్తామని కలలు అంటున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నారన్న కోమటిరెడ్డి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. 3 రాజధానుల పేరిట మోసం. రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ లేకుండా పోయింది. వైసీపీపై గొట్టిపాటి రవికుమార్ విసురులు. రోడ్డెక్కిన అన్నదాతలు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆందోళన. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా చుట్టుగుంటలో రైతుల నిరసన. కోకోకు ధర నిర్ణయించాలని డిమాండ్. మోసపూరిత కంపెనీల ఆట కట్టించాలని మొర. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగింది. సీఎల్పీలో చెప్పినా పనితీరు మారలేదన్న రేవంత్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని వార్నింగ్. విశాఖ మేయర్గా పీలా ఏకగ్రీవం. ప్రతిపాదించిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ దాడులు. భూదాన్ భూముల వ్యవహారంలో సోదాలు. వివరాలు సేకరిస్తున్న అధికారులు. నిధులిచ్చాం, మూతపడ్డ పరిశ్రమలను తెరిచాం. మమ్మల్ని విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదు. బీఆర్ఎస్ తో పొత్తు అవసరం లేదన్న లక్ష్మణ్. ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ భేటీ. జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్స్ వివరణ. త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చ. కేసీఆర్ పై మండిపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు. షాద్నగర్ లో దిష్టిబొమ్మ దగ్ధం. ఉచిత బస్సు దండగా అన్నారని ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశం. ఉగ్రదాడిని ఖండించిన సభ. చర్చలతోనే పరిష్కారమన్న నేతలు. కట్టి 3 ఏళ్లైన డబుల్ బెడ్రూమ్లు. తాళాలు పగలగొట్టి ఆక్రమణ. సికింద్రాబాద్ మారేట్పల్లిలో ఘటన. ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు. అశ్లీల కాంటెంట్ పై నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు. సోషల్ మీడియా, ఓటీటీలపై చర్యలకు పిటిషన్. దిగొస్తున్న బంగారం ధరలు. 1110 రూపాయలు తగ్గిన రేటు. హైదరాబాద్ లో తులం 98,410 రూపాయలు.